అందరికీ నమస్కారం. మన ముందు కర్పూరవల్లి ఇంటేక్ అంటే లోపలికి తీసుకుంటే కంటి వ్యాధులు నిర్మూలన జరుగుతుందని చెప్పుకున్నాం. ఇప్పుడు కంటికి డ్రాప్స్ అంటే కంటిలో పొరలు కానీ, కళ్ళు క్లీనింగ్ కోసం కానీ, కంటిలో ఇచ్చింగ్ ఉన్నా, ముందు చెప్పుకున్నట్టుగా దురదలు ఉన్నా, డ్రైనెస్ ఉన్నా, ఎట్లాంటి సమస్య కంటి సమస్య ఉన్నా మనం పూర్వం మన పెద్దవాళ్ళు ఆచరించినటువంటి పద్ధతిని ముందుకు తీసుకురావడం జరిగింది. ఏంటి అది అంటే శుభ్రభస్మం. శుభ్రభస్మం అంటే మరి ఏదో కాదండి. శుభ్రభస్మం మనకి ఆలం అంటారు. ఆలం అంటే పటిక. ఇంటికి దిష్టి కడతారు. అదేవిధంగా మంగళ షాపులో ఆఫ్టర్ సేవ్ తర్వాత దీన్నే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కాకుండా ఉండటానికి ఈ యొక్క పట్టికని వాడుతూ ఉంటారు. చర్మ వ్యాధులకు కూడా ఇది దివ్యమైనటువంటి ఔషధం. ఎక్స్టర్నల్గా ఉపయోగిస్తాయి. దీన్ని ఇప్పుడు మనం కంటిలో చుక్కల మందుగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అయితే ఈ పట్టికని తీసుకొని మనం పట్టికని బాగా దంచుకొని ఒక మట్టి మూకుళ్ళలో పెట్టుకొని దాన్ని బాగా కింద మంట పెట్టి ఉడకనిస్తే ఇందులో ఉన్నటువంటి ఇప్పుడు చూసినట్లయితే మీకు నీటిగా కొంచెం తేమగా తగులుతూ ఉంటుంది. అప్పుడు ఆ విధంగా చేసినప్పుడు ఇదేమవుతుంది, ఒక అప్పడం లాగా తయారైపోయి ఇందులో ఉన్నటువంటి వాటర్ క్వాంటిటీ తేమ శాతం అంతా కూడా ఎగిరిపోయి అచ్చం భస్మం మాత్రమే మనకి మిగులుతుంది. ఈ భస్మాన్నే మనం శుభ్రభస్మంగా అంటాం. అంటే దీంట్లో ఉన్నటువంటి కొన్ని కెమికల్స్ అనేది పోయి శుభ్రంగా ఎటువంటి హాని చేయకున్నటువంటి భస్మాన్ని మనం కనుక తీసుకొని కంటి చుక్కలుగా తయారు చేసుకునే విధానాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పట్టికని భస్మం మార్చుకున్నాక ఈ విధంగా తయారవుతుంది. పొంగించినటువంటి పట్టికని మనం ఇంతకుముందు పిలుచుకున్నట్టుగా శుభ్రభస్మం. అదేవిధంగా దీనికి కావాల్సిన రెండు ఇంగ్రీడియంట్స్. ఒకటి శుభ్రభస్మం, 2 రోజు వాటర్ లేదా డిస్టిలేషన్ చేసినటువంటి వాటర్, పరిశుభ్రమైనటువంటి వాటర్ని. మనం ఇక్కడ ఏదైతే వాటర్ తీసుకున్నామో ఇది 250 ml వాటర్. ఈ 250 ml వాటర్కి మనం ఈ శుభ్రభస్మం అరతులం అంటే పూర్వం మనం ఇప్పుడు వాళ్ళు తులం అంటే 10 గ్రాములకు వచ్చేసారు. అసలు పాత పద్ధతిలో తులము అంటే 12 గ్రాములు. ఈ 12 గ్రాములు అరతులం అంటే 6 గ్రాములు. 6 గ్రాములు అంటే ఒక అర్ధ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను వేస్తున్నాను, మాకు అనుభవం ఉంది కాబట్టి ఈ విధంగా వేసుకుంటున్నాను. అందులో వేయంగానే ఈ విధంగా తెల్లగా చక్కగా అవుతుంది. ఇందులో మూత పెట్టి చక్కగా ఇట్లా కలుపుకొని దీన్ని మనం ఒక 24 గంటలు కదపకుండా పక్కన పెట్టి మళ్ళీ దీంట్లో ఏమైనా నలకలు ఉంటే వడబోసుకొని కనుక మన ఈ కంట్లో చుక్క ఈ కంట్లో ఒక చుక్క కనుక వేసుకున్నట్లయితే ఒక వారం రోజులు వేస్తే చాలు. మనకి ఎక్కువగా టీవీలు చూసి, ఫోన్లు చూసి, అది ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఎక్కువ ఫోకస్ లైట్లు చూసి కనుక కళ్ళు దెబ్బతినిపోయి చూపు మందగించి, దగ్గర చూపు దూరపు చూపు, తర్వాత రెడ్నెస్, పొగపోయి తెల్లగా అయిపోతుంది. కళ్ళు తెల్లగా అయిపోయి అసలు కంటి చూపు కనబడదు. అలాంటి వాటికి కూడా దివ్యమైనటువంటి కంటి మందుగా పనిచేస్తుంది ఇది. ఈ కంటి డ్రాప్స్ యొక్క పేరు అమృత నేత్ర బిందువు అని పిలువబడుతుంది. ఈ అమృత నేత్ర బిందువులు అనేకమైన పద్ధతుల్లో చేస్తారు. మనం సింపుల్గా ఇంట్లో చేసుకునే పద్ధతి అయితే ఇలా చేసుకొని అందరూ కూడా కంటి కోసం దురదలున్నా, మంటలున్నా, నీరు గారుతున్నా, లేదు కనబడతలేదు అనుకున్నా అప్పుడు ఇలా డ్రాప్స్ తయారు చేసుకొని కనుక వేసుకున్నట్లయితే ఇది మన ఇంట్లో ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. ఇది పాడు కాదుగా. శుభ్రభస్మం అంటే మనం పూర్వము ఈ శుభ్రభస్మ ఈ పట్టికని కూడా నీటిని శుద్ధి చేయడానికి కూడా వాడేవాళ్ళు, మీకు అనుభవం ఉంది. అదే పద్ధతిలో ఈ కంట్లో చుక్కల మందు తయారు చేసుకొని ఇది వాడుకున్నట్లయితే ఒక 24 గంటలు మాత్రం పక్కన పెట్టాలి. ఒక రియాక్షన్ జరిగి అంత సెటిల్ అవుతుంది. అప్పుడు వడగట్టుకొని బట్ట పెట్టుకొని చక్కగా వడగట్టుకొని వాడుకోవాలి. ఇది గమనించుకోగలరు. నమస్కారం.